గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా. అండ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి, ప్రొడ్యూసర్ దొరక్క ముందు కష్టాలు కాఫీ షాపుల్లో పడుతున్న ఫిల్మ్ మేకర్స్కి ఒక ఒక ఈకో సిస్టమ్ సెట్ చేయాలన్న మా తపన్ని, మా కాజ్ని చెప్పంగానే అర్థం చేసుకొని డెఫినెట్లీ ఐల్ బీ దేర్ టు సపోర్ట్ యూ అని వచ్చిన మా బావ బన్నీకి థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. సో ఎప్పుడు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ, అందరినీ ఇన్స్పైర్ చేస్తూ, అందరికంటే ఎక్కువ కష్టపడి, తనకు అంత అవసరం లేకపోయినా తనకు ఆల్రెడీ ఒక స్టేచర్ ఉన్నా ఎప్పుడు కష్టపడుతూ ప్రతి పాటలో ఈ కొత్తగా ఏం చేయాలి, ప్రతి ఫైట్లో కొత్తగా ఏం చేయాలని ఎప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటాడు. సో అదే ఇంటెన్షన్తో ఈరోజు మన అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ అ గుడ్ కాజ్. ఇట్ ఈస్ అ గుడ్ కాజ్ అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు బావ. థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మామూలుగా మనం ఎవరన్నా అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మనం అంటే గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు వీల్ కీప్ గివింగ్ దెమ్ ఫ్లవర్స్ కదా. సో ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతాయి, బాగుంటుంది చూడడానికి, తర్వాత తీసి పక్కన పడేస్తాం. సో ఇది ఎక్కడో ఆ రోజాలో ముళ్ళు బన్నీ గుండెలో ఎక్కడో గుచ్చుకుంది. సో ఏం డిసైడ్ అయ్యాడంటే, ఫ్యాన్స్కి కానీ మామూలుగా ఎవరికైనా అంటే ఈ రోజు నుంచి కాదు ఎప్పటి నుంచో, బట్ ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది చెప్పడానికి. సో బన్నీ ఎక్కడికి వెళ్ళినా, బన్నీని మీరు ఎక్కడన్నా పిలిచినా, లేదంటే బన్నీకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఒక విషెస్ లాగా ఏదైనా ఇవ్వాలనుకుంటే పూలు ఇవ్వకండి, ఇప్పటి నుంచి చెట్లు ఇవ్వండి. చాలా ఎక్కువైపోయింది. మన పిల్లలకి ఆల్రెడీ ఢిల్లీలో స్కూల్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి వద్దు, ఇప్పటి నుంచి చెట్లు ఎక్కువ నాటుదాం మనం. అయితే ఇకపోతే ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను నేను. సో నేను కాదు, బన్నీ వేస్తున్నాడు, బట్ నేను చెప్తున్నాను మీకు. సో బేసికల్గా ఇప్పటి నుంచి చెట్లు ఇస్తారు కదా, మీ ఫ్యాన్స్ ఎవరన్నా చెట్లు ఇచ్చినప్పుడు ఆ చెట్లు అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఒక గార్డెన్ తయారు చేస్తున్నాడు బన్నీ. ఈజ్ కాలింగ్ ఇట్ అ ఫ్యాన్ గార్డెన్. సో తన ఫామ్ హౌస్లో, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఫామ్ హౌస్లో దగ్గరలో ఒక ల్యాండ్ తీసుకున్నాడు. కేవలం దాన్ని కంప్లీట్గా ఒక గార్డెన్ చేద్దామని, దాంట్లో ఉన్న ప్రతి చెట్టు ఫ్యాన్ ఇచ్చిన చెట్టు అయి ఉండాలి, లేదా ఫ్రెండ్స్ ఇచ్చిన చెట్లు అయి ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. సో నేను నా కెరీర్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అందరికంటే అంటే నేను యాక్టర్గా పర్సనల్గా నేను చేసిన సినిమాలు పక్కన పెడితే ఒక వేరే పెద్ద స్టార్తో నేను యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆర్యా 2. అండ్ దెన్ అప్పటికి హీ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో బన్నీ సిక్స్ ప్యాక్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని, అండ్ బన్నీ హార్డ్ వర్క్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని. సో మొట్టమొదటి ఫ్యాన్గా ఫ్యాన్ గార్డెన్లో నా చెట్టే ఉండబోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బావ. I hope you like this idea, and also all the young filmmakers, you've seen the whole industry is here to support today. And ఒక అంటే చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు ఇండివిజువల్గా, బట్ ఒక ఈకో సిస్టంలోకి అందరూ వస్తే ఒక 100 మంది ఒకే పని మీద ఒకే ఉద్దేశంతో ఒక పని చేద్దాం అనుకుని ఒక దగ్గర ఉంటే ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి చూద్దామని ఈ ప్లేస్ పెట్టాం. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్.